వైవాహిక వివాదాలు, విడాకుల కేసులకు సంబంధించి బాంబే హైకోర్టు ఒక సంచలన తీర్పును వెలువరించింది. దంపతులు విడిపోయిన కేసుల్లో భర్త మరణానంతరం కూడా అతని ఆస్తి నుంచి భరణం పొందే చట్టబద్ధమైన హక్కు మాజీ భార్యకు ఉంటుందని బాంబే హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య ఖర్చులు, నిత్యావసరాల ధరలు పెరిగాయనే సాకుతో ఆ భరణం మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేయలేరని కోర్టు స్పష్టం చేసింది. మాజీ భర్త మరణానంతరం అతని వారసులు తమ సొంత కష్టంతో వృద్ధి చేసుకున్న ఆస్తులను ప్రాతిపదికగా తీసుకుని భరణాన్ని పెంచడం ఎంతమాత్రం సమంజసం కాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అయితే నరేన్ గోరెగా ఓంకర్ అనే వ్యక్తికి 62 ఏళ్ల వర్ష అనే మహిళకు గతంలో విడాకులయ్యాయి. కోర్టు ఆదేశాల ప్రకారం నరేన్ ఆమెకు క్రమం తప్పకుండా భరణం చెల్లించేవాడు. అయితే 2012 మార్చిలో నరేన్ హఠాత్తుగా మరణించడంతో వర్షకు అందాల్సిన భరణం చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో బాధితురాలు కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు అప్పట్లో పెండింగ్ లో ఉన్న భరణం మొత్తాన్ని పిటిషనర్ కు చెల్లించాల్సిందిగా నరేన్ వారసులను ఆదేశించింది. అయితే తన జీవన విధానం, వైద్య ఖర్చులు అధికమయ్యాయని, కాబట్టి నెలవారీ భరణం మొత్తాన్ని కూడా పెంచాలంటూ ఆమె పెట్టుకున్న అభ్యర్థనను కుటుంబ న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీలుపై సమగ్ర విచారణ జరిపిన న్యాయస్థానం కుటుంబ కోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా సమర్థించింది. భర్త జీవించి ఉన్న సమయంలో లేదా అతను బతికుండగా అతని ఆస్తులు వృద్ధి చెందిన సందర్భాల్లో మాత్రమే భరణం పెంచాలని డిమాండ్ చేయడం చట్టప్రకారం సముచితమని హైకోర్టు స్పష్టం చేసింది. మాజీ భర్త మరణించిన తర్వాత అతని వారసులు తమ స్వయం కృషితో, సొంత కష్టంతో వృద్ధి చేసిన ఆస్తులను లేదా సంపాదనను ప్రాతిపదికగా తీసుకుని మాజీ భార్యకు ఇచ్చే భరణాన్ని పెంచడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని వెల్లడించింది. ఈ క్రమంలోనే భరణం పెంచాలన్న మాజీ భార్య వర్ష పిటిషన్ను బాంబే హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. అయితే మాజీ భర్త మరణించే నాటికి ఉన్న పాత బకాయిలను, భరణం మొత్తాన్ని మాత్రం అతని వారసులు చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తూ తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే భరణం మొత్తాన్ని కూడా పెంచాలంటూ ఆమె పెట్టుకున్న అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది.